సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేయలేదు వాళ్ళు ట్యాపింగ్, వాళ్ళ సొంత ఎక్విప్మెంట్తోనే చేశారు. ఇదేంటంటే ఎవరికి తోచిందో అటు రాసి పడేస్తున్నాడు. బేసిక్గా అక్కడ సొంత ఎక్విప్మెంట్తో చేశారు, కానీ ఇప్పుడు అదేదో ఒక టీవీ ఛానల్లో దొరికింది కదా ఎక్విప్మెంట్ అంతా కూడా. అంటే వీళ్ళు చెప్తుంది ఒకే రోజు 600 నెంబర్లు అట్లాగా అది సర్వీస్ ప్రొవైడర్ చేయడు. అదే అంటున్నాను నేను. సర్వీస్ ప్రొవైడర్ అన్ని వస్తే కనుక కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తాడు, ఇల్లేందో చూడండి అనేసి. వాళ్ళు చేయరు. అది వాస్తవంగా జరిగింది. ఏదో టీవీ న్యూస్ ఛానల్దే, దానికి సంబంధించినటువంటి హెడ్ అక్కడ అతనితో కీలక పాత్ర పోషించి ఎక్విప్మెంట్ అంతా అక్కడ పెట్టారు. ఏది ఇజ్రాయెల్ దగ్గర కొన్న ఎక్విప్మెంట్ పెగాసెస్, ఏందని దాని నుంచి ఆలోచిస్తారు, పెగాసెస్ ఆ ఎక్విప్మెంట్ అక్కడ పెట్టారు. ఆ ఎక్విప్మెంట్ ద్వారా ఆంధ్రాలో ఏబి వెంకటేశ్వరరావు గారి కుమారుడి పేరు మీదుగా చేశారు, లేదన్నారు ఆయన. దాని మీదనే కదా ఆయన మీద ఇష్యూ. ఇప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు ఎట్లాగా వెళ్ళారు ఆ రోజున, వీళ్ళ ఫోన్లు ట్యాపులు చేయబట్టినాయి కదా. ఇంకోటి ఫోన్ ట్యాప్ జరిగింది, చంద్రబాబు గారి ఫోన్ ట్యాప్ జరిగింది, రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ జరిగింది, ఇది క్లియర్. అట్లాగే షర్మిల ఫోన్ ట్యాప్ కూడా జరిగే ఉంటుంది. అయితే అది జగన్ కోసమని ఇప్పుడు జగన్ అందులోకి లాగి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వీళ్ళు చేస్తుంది. అక్కడ బేసిక్గా జగన్ కోసమని ఎవరు ధృవీకరించారు? ఇంకోటి 2024 ఎన్నికలు మనకి ఇక్కడ, అక్కడ 2023 డిసెంబర్లో జరిగింది ఎన్నికలు. అప్పటికి అమ్మాయి వైఎస్ఆర్టీపీ, అసలు జగన్ కి గొడవలు లేవు అప్పటికి. ఇంకెందుకు దాంట్లో ఇతంటే ట్యాప్ చేయించాలి జగన్? ఆమె ఆమెని ట్యాప్ చేసి ఉండొచ్చు. ఎవరి కోసం చేస్తారు? కేసీఆర్ ఆమెతో ఎవరు టచ్ లో ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు, అది తెలుసుకోవడానికి చేసి ఉండొచ్చు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా టచ్ లో ఉన్నారో తెలుసుకోవడానికి చేసి ఉండొచ్చు ఖచ్చితంగా. అది కేసీఆర్ చేయించి ఉండొచ్చు. అది